చూసా నీకన్నా నేనే అందంగా ఉన్నాను. కొత్తిమీర. వెల్కమ్ టు మై బ్రదర్స్ ఛానల్. మా అన్నకి వదినగా వచ్చేస్తాడు ఈ క్లిప్ ని. సే మామ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ల్యాగ్. ఈరోజు చికెన్ పకోడీ చేసుకున్నానే. చికెన్ తెచ్చుకున్నాం, కేజీ చికెన్, 1 కేజీ చికెన్ కడిగేసాం. ఇప్పుడు మొత్తం ఇది కోయడం ఉంది. కోసేసి ఏం చేస్తారా? కోసేసి పకోడీ చేసి తినాలి. చూడండి గాయస్, మా బ్రదర్ ఏం చేస్తున్నారా? చికెన్ పకోడా. లెట్స్ సీ. మటన్ మస్త్ అనుకోండి, మంచిగా నేనే కోస్తాను చికెన్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవి ఏమైనా ఉంటే పిల్లండి. పిల్లండి, చెఫ్ అయిపోయాడు కదా తిన్నాడికి. పకోడికి మెత్త కాకుండా బోన్స్ ఉండేవి మొత్తం తీసుకొని మాకు ఓన్లీ మెత్తడే కూడా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తీసుకుంటారా? నాకు తెలియదు అందుకు. చికెన్ పకోడా అంటే ఎవరైనా అదే తీసుకొని వస్తారు. నువ్వు పెద్ద తెచ్చావు. మాకు పళ్ళు లేవు, గట్టి లేవు, అందుకే. హాయ్ గాయ్స్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. వెల్కమ్ టు మై బ్రదర్స్ ఛానల్. లైక్ సరిపలా కొత్త పిచ్చప్పుడు కొత్త ఎక్కువ. మనకి వంట రాదు గాయస్. చూడండి, నా కోసం మా అన్నయ్య చికెన్ పకోడీ చేసి, చాలా అదృష్టవంతులు ఎవరైతే వస్తారో మా అన్నకి వదినగా కదరా. ఎవరో లక్కీయెస్ట్ పర్సన్ అయి ఉంటారు నాకు తెలిసి. అందుకే నేనే ముందు నేర్చుకుంటున్నాను. చికెన్ కర్రీ, పకోడీ ఇలాంటివన్నీ ముందు నేర్చుకోవాలి. తర్వాత చికెన్ కూడా అయిపోయింది కోయడం. తింటున్నారు, నేను తినను ఎందుకంటే ఉపవాసం. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏముండవు, శనివారం ఆదివారం అలాంటి ఏముండవు, మొత్తం తినడమే. నచ్చిన తినే వాళ్ళకి ఏ రోజైనా తినడమే తెలుసు గాయస్. ఏం చేద్దాం, వచ్చేసా. ఎక్కడికి వచ్చాను? సరిపోయారు. మనం భయపడ్డారా గాయస్? లేదు, భయపడకండి. నేనే మనం ఎక్కడికి వచ్చాం? ఫస్ట్ కొండ. చూసా నీకన్నా నేనే అందంగా ఉన్నాను. కాకపోతే నువ్వే హైట్. ఎంత అందగత్తుంది గాయస్. వీడు ఆనుకొచ్చిన కళను చూడండి, చికెన్ ని కూడా కింద పడిచేస్తాడు. చికెన్ కింద పడి దొల్లేసాడు. ఇది కట్ చేస్తాడు ఈ క్లిప్ ని. కటింగ్ ఇద్దాం. లెట్ మీ టు వెల్ ద కిచెన్, నాట్ గుడ్. ఎల్కేజీలో పడే కిచెన్. సారీ, చికెన్ ని ఇప్పుడు అన్ని మిక్స్ గా కలిపేద్దాం. మా అన్నలాగా చాలా మంది అమ్మాయిని కలుపుతాడు. ఒడియా ఏమనుకోకుండా కొంచెం అప్పుడు అట్లా వస్తాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కట్ చేశాను. ఇప్పుడు కలిపేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామా? కారం వేసేద్దాం. సాల్ట్. పసుపు అంటారు. సాల్ట్ గాయస్ వేసేద్దాం ఇప్పుడు చికెన్ లో. జీడిపప్పు, శనగ పిండి గాయస్ కలిపేద్దాం. మిర్చి, కొత్తిమీర, ఆకు పాకు. మా ఇంటికి నువ్వు రాకు. బతికుంటే రేపు వీడియో లాంగ్ వీడియో వస్తుంది. ఒక అర్ధ గంట కలుపుతూ చాలా ఉన్నాయి ఇంకా దాచాం. కుప్పలు
ఇప్పుడు ఇది మొత్తం కలిపేయడం అయిపోయింది. ఇది మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం ఒక గంట, మ్యాక్సిమం ఒక గంట ఉంచండి ఫ్రిడ్జ్ లో సెట్. 1 hour later. మొత్తం ఆయిల్ అయితే పోసుకునేద్దాం చాలుదే, తీసేద్దాం. ఇదైతే ఫస్ట్ మరగాలి. మరిగిన తర్వాత అయితే దీన్ని అయితే వేసుకుందాం. ఏంటంటే చికెన్ పకోడా. చికెన్ పకోడీ చేసే టైం వచ్చేసింది. అది జీడిపప్పు యు ఆల్రెడీ వేసింగ్ 5. బాగుందంట, కానీ వేడిగా లేదురా, తినేసావు. ఎలా ఉంది? సూపర్ గా ఉందా? ఇలా తిప్పు, స్ట్రైట్ గా ఉంచు, అప్పుడు వీడియో పడుతుంది. జీడిపప్పు తింటే ఏమవుతుందిరా? నీకు లేదు కదా, ఎందుకు ఇప్పుడు అక్కడుండి అక్కడికి. మొత్తానికైతే చికెన్ పకోడాని ఫినిష్ చేశాడు మా అన్న. వాడైతే అటు ఉన్నాడు. ఇప్పుడైతే వాళ్ళని సర్వ్ చేద్దాం. నువ్వు కూడా తింటావరా? తింటావా చికెన్ పకోడాని? రా. హాయ్ గాయ్స్, వీళ్ళు ముచ్చట్లు చూడండి. బాధ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక ఉంటా మామ, రేపు కలుద్దాం. బాయ్ బాయ్.